సిటీ ఇండియా న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ జయదేవ్ గారు ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ హ్యూజ్ గిగా మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ టు అవర్ బిలౌడ్ మహబూబ్ నగర్. థ్యాంక్ యూ ఆనరబుల్ సీఎం గారు. మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని ఆలోచనే కాకుండా ఆచరణలోకి తీసుకొస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి, మహబూబ్ నగర్ బిడ్డ, మన అందరి ఆత్మీయ బంధువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరతాళ ధ్వనులతోటి ఈ మహా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ధన్యవాదాలు జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున. అలాగే మన శ్రీధర్ బాబు గారు తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్ 1 స్టేట్గా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్న మేధావి, మనకు దొరికిన ఆనిముత్యం. మన మంత్రులు కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, మల్లు రవి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, అమర్ రాజా కంపెనీ మొదటి నుంచి ఉన్న టీం మెంబర్సు, డైరెక్టర్సు, మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా కార్యకర్తలు, ముఖ్యంగా అమర్ రాజా కోసం భూములను త్యాగం చేసి ఇంత గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు కారకులైన మా ఎదిరా, డ్యూటిపల్లి, సిద్దాయిపల్లి, మిగతా గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న ఫ్యాక్టరీని మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది ఒక గిగా మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్గా రూపకల్పన జరగబోతూ ఉంది. 10,000 కోట్ల పెట్టుబడులతోటి వేలాది ఉద్యోగాల కల్పన కోసం మన మహబూబ్ నగర్కు కాదు, తెలంగాణకు కాదు, దేశంలోనే ఒక మణిహారంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఒక గొప్ప కంపెనీని ఇక్కడ మనం చూడబోతూ ఉన్నాం. అందుకే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు దాదాపుగా 700 మంది మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఇక్కడి నుంచే తయారు కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు, ప్రతి పెద్ద పట్టణానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చి మన పిల్లలను భవిష్యత్తు కోసం తయారు చేస్తూ ఉన్నారు. ఆ ఏటీసీ సెంటర్లో ఇటువంటి ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినా అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు దొరికేటట్టుగా ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 మంది పిల్లలు ఒక సంవత్సరంలో ఇటువంటి కాంప్లెక్స్లలో అర్హత తీసుకొని, పట్టా తీసుకొని వచ్చి ఈరోజు రెడీగా ఉన్నారు. ఇటువంటి లక్షలాది మంది యువతను తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం ఆలోచిస్తారు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేపటి తరం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ శ్రమకు ఫలితమే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఆలోచన శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులతో చేస్తూ ఉన్నారు. ఒక్క 280 ఎకరాల్లోనే ఇంత పెద్ద గిగా కాంప్లెక్స్ వస్తుంది అంటే రాబోయే రోజుల్లో 30,000 ఎకరాలలో ఎన్ని కంపెనీలు రాబోతా ఉన్నాయి, ఎన్ని లక్షల తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, మన భవిష్యత్ ఎట్లా మారబోతుంది ఒక్కసారి ఆలోచన చేసి ఇటువంటి ముందు చూపు ఉన్న నాయకుడు మనకు దొరికినందుకు మనము గర్వంగా తలెత్తుకోవాలి. ఆ నాయకుడు మన పాలమూరు బిడ్డ, ఈ మట్టిలో జన్మించిన మన బిడ్డ, మన సోదరుడు కావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అమర్ రాజా సంస్థ దివిటిపల్లిలో న్యూ ఎనర్జీ పార్క్ 32 గిగాబైట్ ఎనర్జీ బ్యాటరీ ఉత్పత్తి చేసే సంస్థను ఈరోజు ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నన్ను, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారిని, జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, మిత్రులందరిని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమర్ రాజా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, యువ మిత్రులు విక్రమాదిత్య, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్, అమర్ రాజా టీం,
ఒక అద్భుతమైన పరిశ్రమను ఇక్కడ తివిటిపల్లిలో ఆవిష్కరించి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారిని, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మహబూబ్ నగర్ మున్సిపల్ మేయర్, కార్పొరేటర్లు, ఇతర సర్పంచులందరినీ ఆహ్వానించి పాలమూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. 1983లో అమరరాజ యాజమాన్యం జై గల్లా ఫాదర్ అండ్ మదర్ అమరరాజ సంస్థను అక్కడ ప్రారంభించి వాళ్ళ సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సొంత జిల్లా, సొంత రాష్ట్రం బయట మొట్టమొదట పెట్టుబడి మహబూబ్ నగర్ జిల్లాలో, మన జిల్లాలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఈ సంస్థ ప్రపంచంతోనే పోటీ పడే సంస్థ. ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ, గ్లోబల్ అండ్ లోకల్. లోకల్ టాలెంట్, దే ఆర్ ట్రయింగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమరరాజ సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమరరాజ సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా, ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజ యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఈరోజు వేగంగా కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తో ఈరోజు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు
700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. దిస్ ఈజ్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అని అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా అమర్ రాజా సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends, we don't have any policy paralysis. Whatever the previous governments, previous chief minister have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Today, I can say authoritatively, I have energy policy, I have industrial policy, I have tourism policy, I have a medical and health policy, I have a sports policy. These policies are going to raise my Telangana state, that is called Telangana Rising 2047. My focus is on improving my GDP of the country. Today my population is 2.5% in the country. I am contributing 5% GDP to the nation. But I am not happy with my performance. My target is something different. My target is 10% of GDP. We wanted to reach, we wanted to create wealth and employment from my state. Prime Minister dream is that Viksit Bharat 2047. By the time India is going to celebrate 100 years freedom celebrations, that time India wanted to reach $30 trillion economy. In that 30 trillion, I wanted to contribute 10% of GDP of this country. We are working on those lines. I have a mid-level target, that is 2034. By 2034, I wanted to reach $1 trillion economy from my state. So, Amar Raja is going to support my dream. Amar Raja is going to support Telangana rising. Now I am saying Telangana is rising. This rise is not stoppable. Telangana is going to lay down a roadmap for the country to develop, to improve our infrastructure. That is why we have dedicated our policy Telangana Rising 2047. Outer ring road inside 2073 kilometers lo manamu cure core urban region economy. Our area service sector ga outer ring road outside, regional ring road inside 10,000 square kilometers pure peri-urban region economy ga. ఈ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ మనం చైనాతో, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాతో పోటీ పడాలి అంటే పరిశ్రమలను పెట్టాలి అంటే మౌలిక వసతులు ఉండాలి. మౌలిక వసతులు ఉండాలి అంటే మనకు ఒక స్పష్టమైన పారదర్శకమైన పరిపాలన విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఈరోజు మన ప్రభుత్వము రూపొందించుకొని ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు అమర్ రాజా లాంటి పరిశ్రమలను మనం ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ. సో మై పాలసీ ఇస్ క్యూర్, ప్యూర్, రేర్. దీస్ 3 categories ఇజ్ ఈక్వల్ తెలంగాణ రైజింగ్. ఈ పాలసీలతోని తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని,
పర్టికులర్గా నేను ప్రాతినిధ్యం వహించిన జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏది ఎదిగినా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా నేను ఈ పాలమూరు బిడ్డను. ఈ పాలమూరు జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శవంతమైన జిల్లాగా గతంలో ఎప్పుడు చూసినా మనము పాలమూరు జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారని చర్చ వచ్చేది. ఈరోజు మనమే ఇతర జిల్లాలను దత్తత తీసుకునే స్థాయిలో మనం ఉన్నాము. ఇది మన జిల్లాకు గర్వకారణము. అందుకే ఈ జిల్లాను మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, దీస్ 3 ఆర్ మై టాప్ ప్రయారిటీస్. ఎడ్యుకేషన్లో భాగంగా IIITని ఈరోజు ఇక్కడికి తీసుకురాగలిగినాం, ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకురాగలిగినాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురాగలిగినాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని తీసుకురాగలిగినాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిణామాలతోనే ఐటీ ఉద్యోగాలు, వైట్ కాలర్ జాబ్స్ పై లక్షలాది మంది నిరుద్యోగులకు మారుతుంటే ఈరోజు బ్లూ కాలర్ జాబ్లను క్రియేట్ చేయడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ బ్లూ కాలర్ జాబ్లను క్రియేట్ చేయాలంటే ఏటీసీలు, స్కిల్ యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇరిగేషన్లో రాణించాలి అనంటే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా ఈరోజు ఆర్డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో కూడా చర్చలు చేస్తున్నాం. తొందరలోనే ఈ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించబోతున్నాం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. డిండి ప్రాజెక్టుకి సంబంధించిన 30 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. తొందరలోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంపూర్ణమైన అనుమతులు తీసుకొచ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకొని, అదేవిధంగా పరిశ్రమలకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించి మన జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నేను జై గల్లా గారిని ఏ విధంగా అయితే మీ జిల్లాలో మొదటి తరం మీ దగ్గర కార్మికులుగా, అంటే డ్రైవర్లో లేకపోతే ఆఫీస్ సబ్సర్వెంట్ స్టాఫ్ కింద ఉన్న వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీర్లుగా మారినరు. ఆనాడు ఇంజనీర్లుగా మీ సంస్థల్లో పనిచేసిన వాళ్ళ పిల్లలు ఈరోజు విదేశాలలో రాణిస్తున్నారు. అదేవిధంగా ఈ పాలమూరు జిల్లాలో చాలామంది రైతులు మీకు భూములు ఇచ్చిండ్రు. ఈ ప్రాంత పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వీలైనంత మేరకు అత్యధిక ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు ఇవ్వండి. ఈ జిల్లా ప్రజలది కష్టపడే స్వభావం, చిన్న సహాయం చేసిన జీవితకాలం గుర్తుపెట్టుకునే మనస్తత్వం. తప్పకుండా ఈ జిల్లా మీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తుంది. వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకు నైపుణ్యాన్ని నేర్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మదర్ R&B మినిస్టర్గా చాలా రోడ్లు నా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారు. దాంతో నాకు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి బాగా ఉపయోగపడ్డాయి ఆ రోడ్లు. కాబట్టి మీ కుటుంబంతో నాకున్న పరిచయం, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ బంధుత్వం, విక్రమాదిత్య హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ ఓన్లీ రిలేటివ్ టు జై గల్లా, యు ఆర్ రిలేటివ్ టు మీ. యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ.